రంగనాథర్ గారు అన్నీ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లే తీసుకుంటున్నారేమో అని చెప్పి అయితే అర్థమవుతుందనమాట. ఆల్రెడీ లవ్ టుడే మూవీ చూశారు కదా మీరు, ఇవానా గారు హీరోయిన్, రంగనాథన్ గారు హీరో. సో ఆ కాన్సెప్ట్ డిఫరెంట్. అలాగే ఈ కాన్సెప్ట్కి వస్తే కనుక అర్జెంటుగా సక్సెస్ అయిపోవాలన్నమాట. అంటే చదువు అదంతా కాదు, డైరెక్ట్గా సక్సెస్సే కావాలి అన్నట్టయితే ఉంది ఆయన క్యారెక్టరైజేషను. మరి ఈ మధ్యలోనే అనుపమ గారితో లవ్, అలాగే ఇంకో గర్ల్ ఫ్రెండు, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఈలోపు ఫ్యామిలీ స్ట్రెస్ ఇదంతా కూడా. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ఏంటి అంటే మాత్రం ఫ్రెండ్స్ దగ్గర అంతా డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని ఇంట్లో నేను జాబ్ చేస్తున్నాను, ఇది నా శాలరీ అని చెప్పి ఇవ్వటం మామూలు టాస్క్ కాదనమాట. అలాగే ఇందులో గౌతమ్ మీనన్ గారు ఉన్నారు, కేఎస్ రవికుమార్ గారు మనకు ఒక సాంగ్లో అయితే కనబడ్డారు, ఇంకా స్నేహ గారు ఉన్నారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట యాక్టర్స్. మన ఎల్సీయూ అదే లోకేష్ కనకరాజ్ గారి యూనివర్స్లో ఆల్రెడీ ఉన్నారు కదా కానిస్టేబుల్గా నెపోలియన్. సో ఆయన కూడా ఇందులో తండ్రిగా అయితే నటించారు రంగనాథన్ గారికి. కాన్సెప్ట్ అంతా క్రిస్టల్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఏంటి అంటే మాత్రం సీరియస్గా తీసుకోకుండా ఎంజాయ్మెంటు, అలాగే మొత్తం అంతా కూడా ఎగ్జామ్స్ ఫెయిల్ ఈ టైప్లో అయితే ఉంది ఆయన క్యారెక్టర్. కానీ లైఫ్లో సక్సెస్ అయిపోవాలి అనే టైప్లో అయితే ఉంది. మరి సక్సెస్ అవ్వడానికి ఏం చేశారు, ఎలా చేశారు, మరి అనుపమ గారి నుంచి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ఇదంతా కూడా అయితే మనకి స్టోరీలో బాగా క్రియేట్ చేసి పెట్టారని చెప్పచ్చు. అలాగే అమ్మాయి ఫస్ట్ స్టార్టింగ్ డైలాగ్ మామూలుగా లేదు అసలు, మాకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టం, కాలేజ్లో వాళ్ళతో తిరిగితే బాగుంటుంది కదా అని చెప్పి. సో మరి మొత్తానికైతే అంతా కలిపి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని అయితే చూపించారు. మరి ఖచ్చితంగా సెంటిమెంట్ అయితే ఉంటుందని చెప్పి అర్థమవుతూనే ఉంది లవ్తో పాటు. మరి చూద్దాము మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. February 21st అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. ఇంతకీ టైటిల్ చెప్పలేదు కదా, డ్రాగన్ అండి. సో మరి డిఫరెంట్ కాన్సెప్ట్లు వెతుకుతూ తీసే మన రంగనాథన్ గారు ఈ కాన్సెప్ట్ కూడా ఎలా తీసుకెళ్తారు ఏంటి ఆయన యాక్టింగ్తో అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సింది. సో ట్రైలర్ చూసిన తర్వాత ఇది నాకు అనిపించింది, మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.